ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియా యూట్యూబ్ కుటుంబ సభ్యులారా, అలాగే మొబైల్ కుటుంబ సభ్యులారా, అలాగే ప్రభునందు ఈ యొక్క మొబైల్ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబ సభ్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇలారా, మరి పురాతన కాలంలో మనము దేవుని యొక్క నిబంధన కలిగినటువంటి ప్రజలముగా మన కనులతో మనము నిబంధన చేసుకొని లోకములో ఉన్న వాటిని చూడక మన మందిరమును మనము కాపాడుకుంటూ, ఎందుకంటే మనమే దేవుని మందిరం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మందిరమును మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ మందిరమును మనము పాడు చేసుకోకూడదు. చాలామంది మందిరాలను పాడు చేసుకుంటున్నారు, తనకు తానే పాడైపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి స్థితిలో ఉండకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన బిడ్డలే మందిరాలను పాడు చేస్తూ ఉన్నారు. దేవుని నమ్మాం, దేవుని అంబడిస్తున్నాం అని చెప్పుకునే ప్రజలే ఇలా దైవికమైనటువంటి మందిరాలను, పరిశుద్ధాత్మ నివాసము చేసే ఈ మందిరములను పాడు చేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. గత ఉదయకాలంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసిన మాట, కావున మీరు పురిలైన పిల్లల వలె దేవుని పోలి నడవాలి, దేవుని పోలి జీవించాలి అని దేవుడు గత ఉదయకాలంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఇలా దేవుని మందిరం అనబడిన మనం ఇష్టానుసారంగా నడవకూడదు, మనకు నచ్చినట్లుగా నడవకూడదు. ఒక ఆత్మ సంబంధమైన క్రమంలో, ఆత్మ సంబంధమైన జీవితంలో మనము జీవించువారముగా, నడుచువారముగా మనం ఉండాలి. అలా ఉంటే ఒకరిని ఒకరము మనము దయచూయించుకునే వారముగా ఉంటాం. ఒకరి పట్ల ఒకరును మనము కనికరము కలిగిన వారముగా మనం ఉంటాం. ఇలా ఈ దినాల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము కానీ, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాము కానీ, ఇలా కనికరము లేనటువంటి కసాయితనము కలిగిన వారముగా ఉంటున్నాం. చాలామంది పిల్లరా ఎవరికి నచ్చిన చర్చికి వాళ్ళు వెళుతూ ఉన్నారు, కానీ ఎదురు పడ్డప్పుడు వందనాలు చెప్పుకోలేరు. పిల్లరా ఎదురు పడినప్పుడు పలకరించుకోలేరు, ఎదురొచ్చినప్పుడు యోగక్షేమాలు తెలుసుకోలేరు. కారణమేందో పిల్లరా, ఈ మందిరములో కసి, కార్పణ్యం, అసూయ దేశాలు నిండిపోతున్నాయి పిల్లరా. అందువల్లే మనము ఆత్మీయ బిడ్డలం అనుకుంటున్నాము కానీ, దేవుని బిడ్డలం అనుకుంటున్నాము కానీ, కనికరము లేని కఠినత్వాన్ని కలిగి మనము జీవిస్తున్నాం. ఇలా కనబడినటువంటి అసూయ, కనబడినటువంటి కార్పణ్యాలు పిల్లరా ఈ మందిరంలో ఉంటున్నాయి. పిల్లరా చాలామంది లోకానుసారంగా ఉన్నవారు ఈ మందిరాలు దుర్వ్యసనాల చేత పాడు చేస్తున్నారు. కానీ ప్రార్థనకి వెళ్ళేటువంటి, దేవుని బిడ్డలమని చెప్పుకున్నటువంటి, మారు మనసు పొందాము, రక్షించబడ్డాము, సంఘములో చేర్చబడ్డాము, సంఘములో సభ్యులుగా ఉన్నామని చెప్పుకుంటూ నేను దేవుని మందిరం అని చెప్పుకుంటున్నారు. కానీ కనికరము లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు, కనికరము చూపలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. పిల్లరా మనము కనికరము గలవారముగా ఉండాలి అంటే బాబు ఈ మందిరము బాగుండాలి. మా బాబు సంఘాలు, సహవాసాలు, మిషన్లు, డినామినేషన్లు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి. కానీ ప్రభువునందు మనము పవిత్రమైనటువంటి దేవాలయముగా, పవిత్రమైనటువంటి దేవుని మందిరముగా మనం ఉండగలిగితే మనము నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులముగా మనము చేర్చబడతాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లరా మన దేవుడు
దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, చాలా జాలి కలిగిన దేవుడు. కారణం ఏంటంటే ఇలా ఏ మందిరము శాపముతో, ఏ మందిరము శాపగ్రస్తమైనటువంటి విధానములు ఉండకూడదు అని యేసుక్రీస్తు వారు సిలువ మోస్తున్న సమయంలో ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఆయన కాళ్ళతో తన్నారు, ముఖం మీద ఉమ్మి వేశారు, హేళన చేశారు, ఎగతాళి చేశారు. అన్నిటిని చేసినా కూడా ఆయన ఎవ్వరిని ప్రియులరా చెప్పించలేదు. తండ్రి అని దేవునికి కుమారుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏం తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు వెలుగురు గనుక వీరిని క్షమించు. అంటే ఆ మందిరములు పాడైపోవటం కుమారుడు యేసుక్రీస్తు వారికి ఇష్టం లేదు కాబట్టే తండ్రి దగ్గర క్షమాపణ కోరినట్లుగా దైవ గ్రంథము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. పిల్లరా, వారు ఆ రోజు పరిస్థితులు బట్టి మారు మనసు పొందలేదు, రక్షించబడలేదు. పిల్లరా, దేవుని వాక్య ప్రకారమైనటువంటి రక్షణ మార్గములకు వారు రాలేదు కనుకనే దేవుడు వారిని క్షమించాడు. కానీ ఈ రోజున నువ్వు రక్షించబడ్డావు, బాప్తీసం తీసుకున్నావు, సంఘములో చేర్చబడ్డావు. పిల్లరా, బలారాధనలో పాలు పంపులు పొందుతున్నావు. కానీ నీ మందిరము కసి చేత, క్రోధము చేత, మదమాచరముల చేత పిల్లలు నిండిపోయినది. అందువల్లే ఎవరైనా సహోదరుడు ఎదురొస్తే చేతులు జోడించి వందనాలు చెప్పలేకపోతున్నా. ఆ సంఘం వేరండి, ఆ సంఘమే వేరండి. మా బాబు, డినామినేషన్లు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళాం. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట, ప్రభు నామములో మనవి చేస్తున్నాను. పిల్లరా, దేవుని సంఘం అనబడే మనము ఎలాగ ఉండాలి అంటే, సింహము గొర్రె పిల్ల కలిసి సహవాసము చేసేటువంటి దినాల్లో మనము జీవించాలి. అలాగా మనము బ్రతకాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పిల్లరా, దైవికమైనటువంటి మందిరములుగా మనం ఉండాలి, పరిశుద్ధమైన మందిరములుగా మనం ఉండాలి, దేవుని కొరకు సమర్పణ కలిగిన మందిరములుగా మనం ఉండాలి. మనకు బాధలు రావచ్చు, కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, శ్రమలు రావచ్చు. మన సంఘస్థులే మనల్ని శోధన గురి చేయవచ్చు, మన తోటి మిత్రులే మనల్ని శోధన గురి చేయవచ్చు. కానీ ఈ మందిరము పిల్లల లోకానుసారంగా మారిపోకూడదు. ఈ మందిరములో ఏమాత్రము కూడా పాపమునకు, పాప సంబంధమైన వాటికి చోటు ఉండకుండా మనల్ని మనము పిల్లరా పరిశుద్ధపరుచుకొని దేవుని వాక్యానుసారమైన జీవితమును మనం జీవించగలిగితే బాబు, ఈ మందిరములో దేవుని ఆత్మ ఉంటుంది, ఈ మందిరములో దేవుని మహిమ ఉంటుంది, ఈ మందిరములో దేవుని తేజస్సు ఉంటుంది. అంతేగాని నీ సహవాసం వేరు, నా సహవాసం వేరు. తండ్రి ఒక్కడే, కుమారుడు యేసుక్రీస్తు వారు ఒక్కడే, పరిశుద్ధాత్మ ఒక్కటే. వేరు కాదండి బాబు, వేరు కాదండి. మనం ఒక్క రక్షకుని ద్వారా రక్షించబడ్డాం, ఒక రక్షకుని ద్వారా ఒక మందిరముగా మనం కట్టబడ్డాం. బాబు, మందిరములు శరీర సంబంధమైనవి మనం ఏర్పాటు చేసుకునేమేమో, కానీ ఆత్మ సంబంధమైన మందిరము నీవే అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మనల్ని మనము దేవుని కొరకు సమర్పణ చేసుకుని దేవుని కొరకు జీవించువారముగా మనం ఉండాలి అని దేవుడు మనలను ప్రియరా కోరుకుంటున్నాడు. ఇదే మనము గమనం చేస్తే ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో శ్రేష్టమైన మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుకొనుడి. అంత మంచి ఆత్మ సంబంధమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. క్షమాపణ లేని మందిరాలుగా మనం ఉన్నాం, క్షమాపణ లేనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం. దేవునామానికి మహిమ ఘనత కలుగునుగాక. దినాల్లో చాలా చాలా భయంకరమైన పరిస్థితులు అండి, చాలా భయంకరమైన పరిస్థితులు. ఆత్మీయ సంఘాన్ని విడిచిపెట్టి
ఆత్మీయ సహవాసాన్ని విడిచిపెట్టి బాబు కొత్త కొత్త వ్యక్తులు వస్తున్నారని చెప్పి అటు వెళ్ళిపోయి మందిరాలను పాడు చేసుకుంటున్నారు, మందిరాలను వ్యర్థపరుచుకునే వారిగా ఉంటున్నారు. అలా ఉండవద్దండి, అలా ఉండవద్దు. భక్తి కలిగి మన స్థానిక సంఘములో మనము జీవించు వారముగా ఉండాలి. స్థానిక సహవాసములో మనము జీవించు వారముగా ఉండాలి. బాబు శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి కార్యముల చేత ఆకర్షించబడేటువంటి వ్యక్తుల వైపు మనం ఆకర్షించబడకూడదు. దేవుని వాక్యము వైపు మనం ఆకర్షించబడి వారము ఉండాలి. దేవుని వాక్యము చేతే మన మందిరములు మనం కట్టుకునే వారముగా మనం ఉండాలి. అలా ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు మన మందిరములను ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు, దీవెనకరముగా దేవుడు మారుస్తాడు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. పిల్లరా, మనము దేవుని పట్ల మనము క్షమాపణ కలిగిన వారముగా, ఒకరిని ఒక్కరము క్షమించుకునే వారముగా ఉండాలి. అప్పుడే ఈ మందిరము ప్రకాశించేదిగా ఉంటుంది. క్షమాపణ కలిగినటువంటి మందిరాలుగా ఉంటే ప్రజ్వరిల్లేదిగా ఉంటుంది, తేజరిల్లేదిగా ఉంటుంది, ఆశీర్వాదకరమైనదిగా దేవుడు మలుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్షమించే మనస్సు మనకు అదే అంటాడు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించు క్షమించు. ఎంత మంచి మనస్సు! మన రక్షకుడైనటువంటి, మన కొరకు కొరడా దెబ్బలు తిని మన కొరకు రూపమును ఆకారమును సగసును కోల్పోయినటువంటి యేసుక్రీస్తు వారు పలుకుతున్న శ్రేష్టమైన మాట, పిల్లరా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగురు. వీరే తన్నిన వారు, వీరే మొక్క మీద ఉమ్మి వేసిన వారు, వీరే గడ్డాము పెరికిన వారు, పిల్లల కాళ్ళతో తన్నిన వారు, పిడిగుద్దులు గుద్దిన వారు, అపహాసం చేసిన వారు, గేలి చేసిన వారు, హేళనగా మాట్లాడిన వారు, దుర్భాషలు మాట్లాడిన వారు అందరూ అక్కడే ఉన్నారండి. ఎవరిని దేవుడు శిక్షించలేదండి, క్షమించాడు. సహోదరా సహోదరి, రక్షించబడ్డావు, నేను దేవుని మందిరం అని చెప్పుకుంటున్నావు, నేను ప్రార్థనకు వెళుతున్నాను చెప్పుకుంటున్నావు, నేను రక్షించబడ్డాను చెప్పుకుంటున్నావు, నేను మారు మనసు పొందాను చెప్పుకుంటున్నావు, బాప్తీసం తీసుకున్నాను చెప్పుకుంటున్నావు, నేను బల్లారాధనలో పాలుపంపులు పొందుకున్నాను చెప్తున్నావు. కానీ క్షమించే మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే ఈ మందిరము మహిమతో కప్పబడదు, మహిమతో నింపబడదు. నీలో కక్ష ఉంటే, నీలో కార్పణ్యం ఉంటే ఈ మందిరములో దేవుడు ఉండడు, దేవుడు ఉండడు. దేవనామానికి మహిమ ఘనత కలుగును గాక. లేరా, లోకస్తులు ఏదైనా చేస్తే దేవుడు వారిని క్షమిస్తాడు. కానీ రక్షించబడి బాప్తీసం తీసుకొని దేవుని మందిరముగా అమర్చబడ్డావని చెప్పుకుంటూ నువ్వు తప్పు చేస్తే లేరా, క్షమాపణ ఉండదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము క్షమించే మనస్సు మనం కలిగి ఉండాలి. నేను చెప్పాను, ఒకరి పట్ల ఒకరు దయ కలిగి ఉండాలి. ఈరోజు చెప్తున్నాను, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలా కనికరము, కనికరం. ఆ కనికరం ఎప్పుడు వచ్చిందంటే నువ్వు నిబంధన కలిగి ఉండాలి, నువ్వు దేవుని మందిరమై ఉండాలి, దేవుని ఆత్మ నీలో ఉండాలి. అప్పుడే దేవుని ఆత్మ ఉంది కాబట్టి కనికరం వస్తుంది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడి. అంటే ఈ మందిరంలో వాక్యం ఉంటే కనికరం వస్తుంది, కనికరం ఉంటుంది. వాళ్ళు ఏ సంఘస్థులని కానివ్వండి, ఎదురొచ్చినప్పుడు బ్రదర్ బాగున్నారా, వందనాలు అని పలకరించే కనికరము కలిగిన మనస్సు మనకు ఉండాలి. కారణం ఏంటంటే లోకంలోనే డినామినేషన్లు, సంఘాలు వేరు. కానీ రేపు పొద్దున దేవుని రాకడలో, పరలోక రాజ్యంలో అందరం ఒక చోట ఉండవలసిన వారమై, అందరికీ అక్కడ లూథరన్లో పక్క వెళ్ళండి, బాప్టిస్టులో పక్క వెళ్ళండి, సాల్వేషన్లో పక్క వెళ్ళండి, చర్చ్ ఆఫ్ క్రైస్టలో పక్క వెళ్ళండి, పెంతెకోస్తులో పక్క వెళ్ళండి. ఎట్టుండవండి అక్కడ.
అందరము ఒకే దేవుని ప్రాగాణములో పరలోకములో మనమందరము ఏకమై ఉంటాం. మరి ఇక్కడ ఎందుకండి త్యాగలో? ఇక్కడ ఎందుకండి వ్యత్యాసాలు? ఎందుకండి వ్యర్థమైనటువంటి ఆలోచనలతో కనికరము లేనటువంటి వారిగా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడవాలి. ఒకటి, దయగలిగి నడవాలి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, కనికరము గలవారమై నడవాలి. దేవుని మందిరంలో కనికరం ఉండాలి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అపోస్తలుల కార్యాల్లో శృంగార దేవాలయం దగ్గర ఏమండి కుంటివాడు భిక్షమడుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మందిరంలో పోయేవారిని వచ్చేవారిని బాబు ధర్మం చేయని అడుగుతూ ఉన్నాడు. పిల్లరా, దేవుని పిల్లలు, దేవుని యొక్క దాసులు మందిరంలోకి వెళుతూ ఉంటే అడిగారు. వాళ్ళు అంటారు, మా దగ్గర ఎండి బంగారములు లేవో, మాకు కలిగినది మీకు ఇస్తాం. ఎంత కనికరమైన మనసు అండి. అయ్యా అదే ఇయ్యండి అయ్యా, నాకు అదే ఇయ్యండి అయ్యా. అయితే లే, పరిశుద్ధాత్మ నామములో, శక్తి కలిగిన మా నామములో నేను చెబుతున్నా లే అని చెప్పగానే వాడు దిగ్గున లేచి శృంగార దేవాలయంలోనికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. ఎంత గొప్ప కనికరం, ఎంత గొప్ప కనికరము కలిగిన మనస్సు. కష్టాల్లో ఉన్నటువంటి మన తోటి వారికి పట్ల మన కనికరము కలిగి ఉండాలి. ప్రార్థనలో బలహీనులై ఉంటారు, విశ్వాసములు బలహీనులై ఉంటారు, రక్షణ జీవితంలో బలహీనులై ఉంటారు, ఎవరి సంఘ పరిచయలు బలహీనులై ఉంటారు. వారిని మనం ప్రోత్సహించాలి. వారి పట్ల కనికరము చూపించి వారి మందిరములు సరిగా కట్టబడినట్లుగా మనం సహకరించాలి. అప్పుడే వారు శక్తి గలవారై ఉంటారు, దేవునిలో పరిగెత్తువారుగా ఉంటారు. దేవుని పిల్లరా, కనికరము కలిగి ఉంటే ఈ మందిరములు దేవుని మహిమతో కప్పబడతాయి, దేవుని మహిమతో నింపబడతాయి. దేవుని తేజస్సు ద్వారా దేవుడు ప్రజ్వలింపజేస్తాడు. ఈ మందిరంలో దేవుని ఆత్మ ఉంది, ఈ మందిరంలో దయ ఉంది, ఈ మందిరంలో కనికరం ఉంది. మరి మీలో ఏముంది? ఒకసారి పరీక్షించుకోండి, పరిశోధన చేసుకోండి. బాబు, ఒకరి పట్ల ఒకరు క్షమించే కనికరము కలిగిన మనస్సు కలిగి ఉంటాను కొరకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడు. కఠినమైనటువంటి మూర్ఖులైనటువంటి మనమందరిని మార్చి నిమిత్తమై తనకు తాను బలిగా అర్పణగా అర్పించబడ్డాడు. వదకు తేబడిన గొర్రెవలే వధించబడ్డాడు. ఎందుకు తెలుసా? మనలను కనికరము చేత క్షమించు నిమిత్తమై రక్తమును చిందించాడు. ఆయన రక్తములో కడగబడిన మనం, ఆ రక్తము చేత శుద్ధీకరించబడిన మనం ఒకరినొకరు కనికరించుకొని మన మందిరములను ఆత్మీయతలో కట్టుకొని దేవుని కొరకు చిత్తపడి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాను. దేవుడి మాటను, దేవుడి వాక్యాన్ని మనందరికీ దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, ఇంతవరకు మా మధ్య ఉన్నారు. ఈ వాక్యము ద్వారా, నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందుకే నీకు వందనాలు. ఇంతమంది వాక్యాన్ని నీరుకెట్టండి, ఫలింపు దయచేయండి. వాక్యానుసారంగా నడుచున్నట్లుగా, జీవించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని అయ్యా, యూట్యూబ్ ద్వారా, ఈ మొబైల్ పరిచర్య ద్వారా నీ వాక్యములు వింటున్న ప్రతి కుటుంబ సభ్యులను దీవించండి. వారి ద్వారా ఇంకా నూతన ఆత్మలు ప్రభువా అయ్యా ఈ పరిచయలో పాల్గొనటానికి ప్రభువా నీ మాటలు వినటానికి మీ కృపను దయచేయమని, సంఘాలను పరిచయను ఆశీర్వదించమని యేసువుడికి చిన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలారా, దయచేసి ప్రార్థన చేయండి. మరి బుధవారం నుండి మన చర్చిల్లో, మరి ఆంధ్రరత్నగర్ మేర్ చర్చిలో 7 గంటల నుండి 8 గంటల వరకు
ఉపవాస ప్రార్థన 40 రోజుల ఉపవాస ప్రార్థన జరుగుతుంది. పాల్గొనండి. దేవుని యొక్క మాటలు విని ఆత్మ మేలు పొందండి. తిరిగి మరి మన బ్రాంచ్ చర్చి ఐక్యనగర్ హౌసింగ్ కాలనీలో ఐల్టీడీ గెస్ట్ హౌస్ వెనకాల ఉన్నటువంటి మన బ్రాంచ్ చర్చిలో మరి 8:30 నుండి 9:30 వరకు అక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఆడ కూడా పాల్గొనండి. దేవుని వాక్యాలు వినండి. ఆత్మీయ మేలు దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో మనవి చేస్తున్నాను. మన సంఘాల కొరకు పరిచర్యకులు ప్రార్థించండి. మీ కొరకును, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనుదిన ప్రార్థనలు ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మిమ్మలను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును కూడిన మనందరికీ వాక్యం వింటున్న ప్రతి బిడలకును రాకడవలతో నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.